హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్సిడి డిస్ప్లే అండ్ I2C గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎల్సిడి డిస్ప్లే గురించి చూద్దాం. ఎల్సిడి డిస్ప్లేని ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలనేది చూద్దాం. ఈ ఎల్సిడి డిస్ప్లేకి 16 పిన్ ఉంటుంది. ఈ 16 పిన్స్ మనము ఆర్డినోకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనము I2C యూస్ చేసి ఆ 16 పిన్స్ని కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ పిన్ VSS అంటే గ్రౌండ్, VCC అంటే +5 volts. థర్డ్ పిన్ మనము బ్రైట్నెస్ కోసం యూస్ చేస్తాం. ఫోర్త్ పిన్ రిజిస్టర్ సెలెక్ట్ పిన్. ఫిఫ్త్ పిన్ రీడ్ అండ్ రైట్ పిన్. సిక్స్త్ పిన్ ఎనేబుల్ పిన్. 7 to 14 పిన్స్ D0 to D7 ఉంటుంది, కానీ మనం ఎక్కువ D4 to D7 పిన్స్ యూస్ చేస్తాం. అండ్ 15th పిన్ అనేది LED యొక్క పాజిటివ్ పిన్ అండ్ 16th పిన్ అనేది నెగిటివ్ పిన్. ఈ పార్ట్ అనేది LCDలో IC. ఇదే LED, ఇది బ్యాక్ లైట్ LED అనేసి అంటాం. ఇది 15th అండ్ 16th పిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది I2C మాడ్యూల్ అని అంటాము. ఈ I2C మాడ్యూల్ని యూజ్ చేసి మనము 16 పిన్స్ని కేవలం 4 పిన్స్తో కన్వర్ట్ చేయొచ్చు. ఇది మనకి చాలా సింపుల్ మాడ్యూల్. ఇందులో మనకి 16 పిన్స్ ఉంటుంది. ఆ 16 పిన్స్ని ఈ 16 పిన్స్తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు ఒక పొటెన్షియోమీటర్ ఉంటుంది. ఈ పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి మనం LCD యొక్క బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఇది I2C మాడ్యూల్ యొక్క IC. ఇది LED హెడర్. ఫస్ట్ పిన్ GND. ఈ GND అంటే గ్రౌండ్కి మనము కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే VCC +5 voltsకి కనెక్ట్ చేయాలి. SDA పిన్ సీరియల్ డేటా పిన్. SCL పిన్ సీరియల్ క్లాక్ పిన్. ఈ డేటా పిన్స్ని మనము ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. I2Cలో మనకి ఒక LED ఉంటుంది. ఆ LED పవర్ ఇండికేషన్ చేస్తుంది. పవర్ సప్లై ఉందా లేదా అనేసి మనకి చూపిస్తుంది. ఫస్ట్ బ్రెడ్ బోర్డ్ని తీసుకుందాం. ఇప్పుడు LCDని తీసుకొని జాగ్రత్తగా కనెక్ట్ చేయండి. నెక్స్ట్ I2C మాడ్యూల్ని పేర్లల్గా ఆ 16 పిన్కి పేర్లల్గా కరెక్ట్గా చూసి కేర్ఫుల్గా కనెక్ట్ చేయండి. ఒక పిన్ మిస్ అయినా కూడా LCD అనేది మనకి కరెక్ట్గా వర్క్ కాదు. జంపర్ కేబుల్ని తీసుకొని కనెక్ట్ చేద్దాం. జంపర్ కేబుల్స్ కరెక్ట్గా కనెక్ట్ చేయండి. రెడ్ గ్రౌండ్, బ్రౌన్ VCC, బ్లాక్ SDA, వైట్ SCL. రెడ్ కలర్ జంపర్ వైర్ ఆర్డినోలో ఉన్న గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేయాలి. పిన్స్ చూసి కనెక్ట్ చేయండి పవర్ సప్లై ఇచ్చే ముందు. ఇప్పుడు ఆ బ్రౌన్ పిన్ని VCC 5 voltsకి కనెక్ట్ చేద్దాం. నెక్స్ట్ SCL పిన్, వైట్ SCL పిన్. ఆ SCL పిన్ ఆర్డినోలో ఉన్న A5 అనలాగ్ A5కి కనెక్ట్ చేయాలి. అది SCL పిన్. అనలాగ్ 5 అంటే SCL పిన్. ఇప్పుడు బ్లాక్ SDA పిన్. ఈ SDA పిన్ను A4కి కనెక్ట్ చేయాలి. A4 పిన్ అనేది SDA పిన్. ఇప్పుడు మన సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రామబుల్ USB కేబుల్ని కనెక్ట్ చేద్దాము.
చూసారా, ఎల్సిడి గ్లో అయింది. స్క్రూ డ్రైవర్ని తీసుకొని పొటెన్షియోమీటర్ని రొటేట్ చేస్తే మనకి ఎల్సిడి యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. లిక్విడ్ క్రిస్టల్ I2C లైబ్రరీని ఇన్స్టాల్ చేద్దాం. మేనేజ్ లైబ్రరీస్కి ఓపెన్ చేసి కొంచెం టైం పడుతుంది ఇది ఓపెన్ అవ్వడానికి. ఓపెన్ అయ్యాక పైన మీరు లిక్విడ్ క్రిస్టల్ అని ఎంటర్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే లిక్విడ్ క్రిస్టల్ I2C అని ఉంటుంది. లేటెస్ట్ వర్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకొని ఉన్నా. సో ఇప్పుడు ఫైల్స్కి వెళ్ళి ఎగ్జాంపుల్స్ పైన క్లిక్ చేయండి. కింద కొంచెం స్క్రోల్ చేశారంటే మీకు లిక్విడ్ క్రిస్టల్ I2C అని ఉంటుంది. అందులో హలో వరల్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. మనం వైర్ లైబ్రరీ I2C కమ్యూనికేషన్ కోసం యూస్ చేస్తాం. ఇంకా లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే I2C మోడల్ యూస్ చేసినప్పుడు యూస్ చేయాలి. ఇందులో మనకి అడ్రసెస్ ఉంటుంది. మనము 16 కాలమ్స్ అండ్ 2 రోస్ని యూస్ చేస్తున్నాం. సో అక్కడ 20 ప్లేస్లో 16 అంటే కాలమ్స్, నెక్స్ట్ 4 ప్లేస్లో 2 అంటే రోస్, ఎన్ని రోస్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్సిడి ఇనిషియలైజేషన్, ఇది ఎల్సిడిని ఇనిషియలైజ్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ లైట్ని ఆన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్సిడి సెట్ కర్సర్, ఈ కర్సర్ ఎందుకంటే ఫస్ట్ కాలమ్ని డిసైడ్ చేస్తుంది, సెకండ్ రో ఏ రోలో రాయాలనుకుంటున్నాం. నేనైతే ఫస్ట్ కాలమ్లో అండ్ ఫస్ట్ రోలో రాయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను కింద ఉన్న సెట్ కర్సర్ని మార్చాలనుకుంటున్నా. ఫస్ట్ SVG రోబోట్ అనేది టైప్ చేయాలి, అది ఫస్ట్ కాలమ్లో అండ్ సెకండ్ రోలో. మనము ఈ కాలమ్స్ని రోస్ని కాలమ్స్ అయితే 0 to 15 వరకు కౌంట్ చేస్తాం, రోస్ అయితే 0 to 1 వరకు కౌంట్ చేస్తాం. సో నేను సెకండ్ రోలో రాస్తున్నా. సెకండ్ రో అంటే మనకి 1. కాలమ్స్ని కూడా మనం 0-15గా కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ని అప్లోడ్ చేద్దాం. దానికంటే ముందు ఆర్డినోని సెలెక్ట్ చేసుకొని పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి. అప్లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సర్క్యూట్ని చూద్దాం. మన ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. చూసారా, హలో SVG రోబోటిక్స్ అని ప్రింట్ అయింది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మీరు మా నోటిఫికేషన్ని పొందుతారు.